are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. క్రిప్టో ఆధారిత డ్రగ్ ట్రేడింగ్ బస్ లో దక్షిణ కొరియా పోలీసులు 49 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దక్షిణాఫ్రికా రెగ్యులేటర్ 75 సంస్థలకు క్రిప్టో అసెట్ సర్వీస్ ప్రొవైడర్లుగా లైసెన్సులు ఇచ్చింది. క్రిప్టో మరియు ఎన్ఎఫ్టీల ద్వారా మనీ లాండరింగ్ గురించి ఇండోనేషియాలో అధ్యక్షుడు జోకో విడోడో హెచ్చరించాడు. బ్లాక్ రాక్ యొక్క బిట్కాయిన్ ETF ఇన్ఫ్లో స్ట్రీక్ లోకి విస్తరించింది. కెనాన్ ఎగ్జిక్యూటివ్స్ కంపెనీ షేర్ లో $2 మిలియన్ కొనాలని ప్లాన్ చేశారు. డిప్ అండర్ వాల్యుయేషన్. NFT కలెక్షన్ ట్రస్ట్ బాక్స్ పరిచయం చేయడానికి గో మైనింగ్ తో వాలెట్ పార్ట్నర్స్ ను బిలీవ్ చేస్తుంది. CBDC డిజైన్ లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ మోరిటానియాకు సహాయం చేయడానికి G+D. పెట్టుబడిదారులు జెట్ క్యాసినో సహ ఫౌండర్ చట్టపరమైన చర్య తీసుకోవడానికి సమూహాన్ని సృష్టించారు. బ్లాక్ ఐఎన్సి విజయవంతంగా బిట్కాయిన్ మైనింగ్ చిప్ అభివృద్ధిని ముగించింది. మీ3 దిగుబడి యాప్ లో ప్రైవేట్ విక్రయాన్ని ప్రారంభించింది. అభిమానులు ఎంగేజ్మెంట్ మరియు డిజిటల్ ఆస్తి యాజమాన్యాన్ని విప్లవాత్మకంగా మారుస్తుంది. టెథర్ వెంజులా ఆంక్షల నుండి తప్పించుకునే వాలెట్లను స్తంభింపజేస్తుంది. శాంసంగ్ అనుబంధ సంస్థ డిపిన్ ఫామ్ రోమ్ లో పెట్టుబడి పెడుతుంది. దక్షిణ కొరియా పోలీసులు సస్పెక్ట్ క్రిప్టో పవర్డ్ డ్రగ్ ట్రేడింగ్ ముఠాపై దాడి చేసి 49 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అధికారులు ఏప్రిల్ 23న ప్రకటించడం జరిగింది. పర్ న్యూస్ ఈస్ బుసాన్ పోలీస్ ఏజెన్సీ డ్రగ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఈ ముఠా దాదాపు $1.5 మిలియన్ విలువైన మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేసి విక్రయించినట్లుగా తెలుస్తుంది. దక్షిణాఫ్రికా ఫైనాన్షియల్ సెక్టర్ కండక్ట్ అథారిటీ ఏప్రిల్ 22న 75 సంస్థలకు క్రిప్టో అసెట్ సర్వీస్ ప్రొవైడర్లుగా CASPs లైసెన్స్ పొందేందుకు ఆమోదించినట్లు తెలిపింది. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో గత బుధవారం నేషనల్ మూవ్మెంట్ ఫర్ యాంటీ మనీ లాండరింగ్ యొక్క 22వ వార్షికోత్సవంలో చేసిన ప్రసంగంలో మనీ లాండరింగ్ కోసం క్రిప్టో మరియు NFT వినియోగాన్ని పర్యవేక్షించాలని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ రిపోర్టర్స్ అండ్ అనాలిసిస్ సెంటర్ PPATK హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. లండన్ కు చెందిన ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ పారాసైట్ ఇన్వెస్టర్స్ అందించిన తాజా సమాచారం ప్రకారం మంగళవారం బిట్కాయిన్ ETF $31.6 మిలియన్ నికర ఫ్లోస్ ను నమోదు చేయగలిగాయని తెలుస్తుంది. బిట్కాయిన్ మైనింగ్ రింగ్ మేకర్ కెనాన్ యొక్క ఇద్దరు ఎగ్జిక్యూటివ్లు కనీసం $2 మిలియన్ విలువైన కంపెనీ షేర్లను సంయుక్తంగా కొనుగోలు చేయాలనుకుంటున్నారు. ఆదాయం క్షీణించినప్పటికీ కంపెనీ గత వారం విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం కెనాన్ మొత్తం ఆదాయంలో 2022లో $651.5 మిలియన్ నుండి 2023లో $211.5 మిలియన్ కు 67.5% తగ్గిపోయినట్టుగా తెలుస్తుంది. ట్రస్ట్ వాలెట్ సుప్రసిద్ధ Web3 గేమ్ గేట్వే మరియు క్రిప్టో వాలెట్ ప్రత్యేకమైన పార్ట్నర్షిప్ ను ప్రకటించింది. ట్రస్ట్ బాక్స్ పేరుతో ప్రత్యేకమైన NFT సేకరణను పరిచయం చేయడానికి గో మైనింగ్ ప్రముఖ NFT ప్లాట్ఫామ్ తో అనుసంధానం చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. జర్మన్ సెక్యూరిటీ టెక్నాలజీ గ్రూప్ GCK ప్లస్ డెవర్నెట్ G+D సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ మోరిటానియాతో భాగస్వామ్యమై సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ CBDCని డిజిటల్ జోగుయాగాను పిలిచే డిజైన్ మరియు అభివృద్ధిని అన్వేషిస్తోంది. పెట్టుబడిదారులు వారి స్థానిక టోకెన్ కోసం దాదాపు $33 మిలియన్ ETH లో మార్చుకున్నట్టు తర్వాత జూదం బ్లాక్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జెట్ క్యాసినో సహా ఎంటర్ప్రెన్యూర్స్ విచారించే లక్ష్యంతో జెట్ క్యాసినో లీగల్ టాస్క్ ఫోర్స్ అనే టెలిగ్రామ్ ను సృష్టించారు.